ఇక కవిత, ఈ కవిత అనే పేరు తెలంగాణ రాష్ట్రంలోనైతే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వేలేసిర్రు, ఇక బయటకు వచ్చి జాగృతి అనే దాంతో జనం బాట బట్టి ఆల్రెడీ పర్యటనలు కూడా చేస్తుంది. అయితే మొన్నటిదాకా కవిత మేము ఎప్పుడు ఏ ఎన్నికలలో కూడా ఇప్పుడు పోటీ చేయము, తర్వాత పోటీ చేస్తామని చెప్పింది. అది అందరూ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కవితనైతే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం మీరు ఇక, అంటే ఒంటరిగా పోటీ చేస్తుందా, మరి ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకుంటుందా, మరి ఎట్లా పోటీ చేస్తుంది అనేది చూద్దాం. అయ్యో, మున్సిపల్ బరిలో జాగృతి సింహం గుర్తుతో రంగంలోకి, ఏఐఎఫ్బితో కలిసి పోటీకి సై, ఆ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలిసి, రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతం, గులాబీ గెలుపోటములపై కవిత ప్రభావం. అంటే కవిత మొత్తం మీదనైతే ఈ పార్టీతోని సింహం గుర్తుతోని బరిలో దిగనీకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అట్లనే మున్సిపల్ ఎన్నికలు, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోటీ చేసేందుకు అయితే సిద్ధమవుతుంది. ఒకవేళ కవిత సేమ్ ఇదే యాంగిల్లో పోటీ చేస్తే, ఇదే సింహం గుర్తుతో ఈయన బరిలో నిలబడితే, అటు బీఆర్ఎస్ పార్టీకి కొంచెం మెజార్టీ తగ్గే అవకాశం ఉంటది. ఎందుకు అని అంటే, ఇటు కవితను చూసి అయినా ఓట్లు మాత్రం ఇస్తారు. ఎందుకంటే కవిత అంటే అంతో ఇంతో వాళ్ళ నాన్నగారి పేరుతోని బయటకు వచ్చింది కాబట్టి, కల్వకుంట్ల అనే కుటుంబంతో బయటకు వచ్చింది కాబట్టి, ఆమె వాళ్ళ నాన్నగారి పేరుతోనైనా ఆమెకు కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయ్యేది కూడా అదే బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. మొత్తం మీదనైతే కవిత ఈయన పోటీలో నిలబడితే ఎక్కువ మొత్తంలో కవితకు ఆదరించి ఈయన ఓట్లు పడేది అయితే ఈ బీఆర్ఎస్ తరపున ఓట్లు పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి కవిత కూడా పార్టీ ఉంది కదా, కొత్తగా పార్టీ పెడతామని చెప్పి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుందట. అంటే ఆ ప్రక్రియ వేగవంతమైన తర్వాత ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో తెలియదు కానీ వేగవంతం చేస్తుందట. సింహం గుర్తుతో రంగంలోకి, ఏఐఎఫ్బితో కలిసి పోటీకి సై, ఆ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలిసి, రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతం, గులాబీ గెలుపోటములపై కవిత ప్రభావం. ఏదేమైనప్పటికీ కవిత ఈయన పోటీ చేస్తే గులాబీ పార్టీ మీదనే ఆ ప్రభావం అనేది చూపుతుంది. కొనసాగుతున్న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కవిత నూతన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పార్టీ ప్రకటించేలోగా మున్సిపల్ పురపాలక సంఘం ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవిత పోటీకి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఏఐఎఫ్పి నేతలతో సంప్రదింపులు చేశారు. ఒప్పందం కుదరడంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చూసారా, మొత్తం మీద కవిత మాత్రం ఈ స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈమె పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యేసరికి లేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఇక ఇప్పుడే పోటీ చేయాలని చెప్పి అయితే పోటీ దిగుతుందట. ఈయన ఒకవేళ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనైతే 100% ప్రభావం మాత్రం పడుతుంది. మరి చూద్దాం, మరి కవిత పోటీ చేస్తారా, పోటీ చేయరా, దానిపైన అయితే చూద్దాం.